హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దేవాంశ్ నందా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. నేను ఏం చేస్తాను ఏంటి అన్నదైతే చూడండి. పిల్లలకి ఫుడ్ ఎలా చేస్తాను ఏంటి అన్నదైతే చూసేయండి. సో నేనైతే ఈ మొత్తం నైటే వాష్ చేసేసాను. ఇవైతే మొత్తం సర్దేస్తున్నాను అనమాట. మ్యాక్సిమం ఇంకా నైట్ హాల్లో కూడా మొత్తం నైటే సర్దేస్తాను. ఇంకా మొత్తం ఇప్పుడైతే క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట. వర్షాలు పడుతున్నాయి కదా, సో ఇంకా ఒక కప్పు డెటాయిల్ అయితే వేస్తాను. ఖచ్చితంగా డైలీ డెటాయిల్ అయితే వేసి తుడుస్తాను, ఎందుకంటే పిల్లలు నైట్ తిరుగుతూ ఉంటారు కదా. సో అందుకని డెటాయిల్ వేసి మొత్తం అయితే తుడుచుకొచ్చేసాను. చక్కగా చూస్తున్నారు కదా, ఇంకా ఇల్లంతా నీట్గా ఉంది. పిల్లలు లేచేంత వరకు నీట్గా అయితే ఉండిద్ది అనమాట. సో ఇంకా బయటకు అయితే వచ్చేసాను. లోపలంతా అయిపోయింది కదా, ఇంకా బయట కూడా తుడిచేసి ముగ్గు అయితే వేసేస్తాను. మంగళవారం కాబట్టి గుమ్మాలకి పసుపు కుంకుమ అయితే రాస్తాను అనమాట. చూస్తున్నారు కదా, ఇంకా చక్కగా తుడిచేసేస్తాను. మార్నింగే బట్టలు అవన్నీ వాషింగ్ అయితే అయిపోయినాయి. ఇంకా మొత్తం అయితే ఆరిపెట్టేసాను. ఇంకా ఓన్లీ ఇంకా క్లీనింగ్ ఒకటే ఉంది కదా, ఇంకా క్లీనింగ్ అయితే చేసేసుకుని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసేస్తాను. చూసారు కదా, ఇంకా మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. చక్కగా పనులన్నీ అయిపోయినాయి. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ముగ్గు అయితే వేసేస్తున్నాను. ముగ్గేసేసి ఇంకా పూజ అయితే చేసేస్తాను. చూస్తూ ఉండండి. సో గుమ్మాలకైతే పసుపు కుంకుమ అయితే రాస్తున్నాను. ఖచ్చితంగా మంగళవారం శుక్రవారం అయితే పసుపు కుంకుమ గుమ్మాలకి రాస్తాను చక్కగా. అంతా పిల్లలు లెగక ముందే చేసేస్తాను, ఎందుకంటే పిల్లలు లెగిసిన తర్వాత అస్సలు అవ్వదు. సో అందుకని నేను ఎర్లీ మార్నింగ్ లెగిసి ఆ పనులన్నీ అయిపోయే టైంకి పిల్లలు అయితే లెగుస్తారు. ఎందుకంటే ఆ తర్వాత అస్సలు పిల్లలు లేచినాక ఒక్క పని కూడా అవ్వదు. అందుకని పిల్లలు లెగక ముందే మొత్తం అయితే కంప్లీట్ చేసేసుకుంటాను. వాళ్ళు లేచేసరికి ఇంకా టిఫిన్ పెడుతూ అయితే కూర్చుంటాను అనమాట. సో ఇంకా మా పెద్ద అబ్బాయిని అయితే స్కూల్కి పంపించాలి. ఇప్పుడు నేనైతే పూజ చేసేసుకుని లేపుదాం అనుకుంటున్నాను, కానీ వాడే లెగిసి బయటకు అయితే వచ్చేస్తాడు. చూస్తారు కదా, ఇంకా చక్కగా అలా అయితే అయిపోయింది. మా పెద్ద అబ్బాయి లెగిసి అయితే వచ్చేసాడు. చూడండి, వాడికి మెలకువ వస్తే వాడే వచ్చేస్తాడు చక్కగా బయటకి. ఇంక ఇప్పుడే జస్ట్ అలా అయితే లెగిసారు. ఇంకా నేను ఈ లోపు అయితే పూజ చేసేసుకుంటాను. చూడండి, ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా చక్కగా దీపారాజన అయితే అయిపోయింది. చూస్తున్నారు చక్కగా ఈ టైంకి అయితే పూలు దొరకలేదు. సో అందుకని ఇంకా ప్రసాదం పెట్టేసి అయితే హారతి ఇచ్చేసాను. దీపారాజన చేసేసి అబ్బాయి బ్రష్ చేస్తున్నాడంటే ఇంకా అదే చెప్తున్నాడు హాయ్ అని చెప్పేసి. ఇంకా మా అబ్బాయికి అయితే ఇడ్లీ వేద్దామని వచ్చేసాను. ఇంకా ఇప్పటికే టైం వచ్చేసి 8:15 అయిపోయింది. ఇంకా టైం అయిపోతుంది అని చెప్పేసి గబగబా అయితే వచ్చేసాను. ఇంకా ఇడ్లీ అయితే వేసేసి మనందరికి బాక్స్ అయితే పెట్టేసేయాలి. ఈరోజు బాక్స్లోకి వచ్చేసి వాటర్ మెలాన్ అయితే కొయ్యాలన్నమాట. సో దానికైతే చాలా లేట్ పట్టేస్తుంది, ఎందుకంటే గింజలు అన్నీ తీయాలి కదా. సో అందుకని దానికోసం అని చెప్పేసి వాటర్ మిలాన్ అయితే తీసి కట్ చేస్తూ ఉన్నాను. చూడండి, ఇంకా చక్కగా నన్ను ఇబ్బంది పెట్టేది ఫుడ్ దగ్గర, కాయల దగ్గర అయితే అస్సలు ఇబ్బంది పెట్టాడు. ఇంకా కాయలు అయితే ఇంకా స్నానం చేసి రెడీ చేసేసేయాలి. 8:38 అయిపోయింది. ఇంకా వీటిని రెడీ చేసేవాటికి 9 అయిపోయింది. బ్యాగ్ అంతా సర్దేశాను కదా, ఇంకా వాళ్ళని స్నానం చేపించేసి డ్రెస్ వేసి రెడీ చేసేసి 9 కల్లా స్కూల్కి అయితే వెళ్తారు. స్కూల్ వచ్చేసి 9:15 కన్నా. సో ఇక్కడ నుంచి 9కి అయితే బయలుదేరుతారు. కరెక్ట్గా టైంకి అయితే వెళ్ళిపోతారు అనమాట. ఇంకా నేను రెడీ చేసేసి ఇడ్లీ అయితే పెడతాను. ఇంకా పాలు అయితే అస్సలు కెమెరా ఆన్ చేశాను అంటే అస్సలు పాలు తాగడు, కక్కేస్తాడు. సో అందుకని నేను తీయలేదన్నమాట.
అయితే రాలేదు, ఆగిపోయింది. సో ఇంకా అలా ఫొటోస్ అయితే చూస్తున్నాను. దీనికి అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా నాన్న అయితే బయలుదేరిపోయాడు. చూడండి ఇప్పుడే అయితే మా చిన్నోడు లేచాడు, వాళ్ళ అన్నయ్యకి చక్కగా బాగా చెప్తున్నాడు. చూడండి చక్కగా వెళ్ళిపోతుంది. మా అబ్బాయి ఫస్ట్ నుంచి ఆ ఫ్లాట్ అంతా చక్కగా వెళ్తున్నాడు. మా చిన్నోడు ఇంకో వెళ్ళిపోయాడు, వీడు ఉన్నాడు. ఇంకా మా చిన్నోడు పని అయిపోతుంది. ఇంకా నందా ఇంకా అలా కూర్చోబెట్టేసి వాడి కోసం ఇంకా మా చిన్న అబ్బాయికి అయితే ఇడ్లీ చేసేసాను. ఇంకా తినిపించేసి సైలెంట్ కూర్చున్నాడు. ఇంకా మా హస్బెండ్కి కూడా ఆ ఇడ్లీ అయితే పెట్టేసాను. పెట్టేసి జ్యూస్ అయితే క్రిస్టల్ జ్యూస్ చేశాను. ఇంకా అది కూడా మొత్తం క్లీన్ చేశాను. ఇంకా నేనైతే వాటర్ మిలన్ జ్యూస్ అయితే తాగేస్తున్నాను అనమాట. చక్కగా పొద్దున్నే తాగితే చాలా చల్లగా అనిపిస్తుంది పొట్ట మాత్రం. ఇంకా అత్తయ్య అయితే వస్తా మా హస్బెండ్కి జాంకాయలు అయితే ఇచ్చి పంపించారు, చెట్టుకాయలు. సూపర్ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయితే చేసేస్తున్నాను. సో మా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, తప్పకుండా కామెంట్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.